నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. బీఆర్ఎస్ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబుని ఉద్దేశించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. కాళేశ్వరం, అలాగే ఫోన్ ట్యాపింగ్, మహాన్యూస్పై దాడి, ఈ మూడు అంశాలపై ఆయన స్పందించడమే కాకుండా చంద్రబాబు గారికి అలాగే రేవంత్ రెడ్డి గారికి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని కూడా కించపరుస్తూ ఆయన మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా మోడీ అలాగే చంద్రబాబు ఇద్దరూ కూడా రేవంత్ని పావులా వాడుతున్నారని, కావాలని ఆయన కాంగ్రెస్లో చేర్పించారని కూడా జగదీశ్వర్ రెడ్డి అంటున్నారు. అలాగే మహాన్యూస్పై జరిగినటువంటి దాడిని ఆయన సమర్థించుకున్నారు. మహాన్యూస్పై దాడిని చంద్రబాబు ఖండించడం వల్లే ఈయన వ్యాఖ్యలు చేస్తున్నారా, లేదంటే దీని వెనుక ఉద్దేశం ఏమై ఉండొచ్చు? అలాగే ఎప్పుడైతే టీడీపీపై ఆరోపణలు చేస్తుందో బీఆర్ఎస్ ప్రతిసారి కూడా ఎదురు దెబ్బతింటుంది. మరి ఈసారి ఏం జరగబోతుంది? ఏదేమైనా కూడా జగదీష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా దుమారం రేకెత్తిస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది, ఆయన వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాన్ని ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సత్యమూర్తి గారు, జగదీష్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మీరు కూడా చూసే ఉంటారు. అసలు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి ఈ విధంగా మాట్లాడటం గతంలో ఎవరైనా చేశారా? అసలు ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? అండ్ ముఖ్యంగా ఈ దాడిని ఆయన సమర్థించుకోవడమే కాకుండా ఇంకా 2 ఛానల్స్ ఉన్నాయి, వాటంతూ కూడా తేలుస్తామని చెప్పి కూడా ఆయన ఒక మాట అన్నారు. ఓవరాల్గా మీ అభిప్రాయం ఏంటి సార్ దీని మీద? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి ఉన్నది. బీఆర్ఎస్ పార్టీని ఎవడు సేవ్ చేయాలా అని మల్ల గుల్లాలు పడుతున్నారు. ఒకవైపేమో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు, టెలిఫోన్ ట్యాపింగ్ని మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు కేంద్రం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. అసలు టెలిఫోన్ ట్యాపింగ్ చేయటమే నేరం అంటే కేసీఆర్ తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలకు సంబంధించిన టెలిఫోన్లు ట్యాప్ చేశాడు. అసలు వాళ్ళు చేయటమే తప్పు అనుకుంటే పక్క రాష్ట్రం పక్క రాష్ట్రానికి సంబంధించిన లీడర్ల టెలిఫోన్లు ట్యాప్ చేయటం మరింత నేరం. అది చాలా పెద్ద నేరం. అసలు టెలిఫోన్ ట్యాపింగే పెద్ద నేరం. దానికి పక్క రాష్ట్రాల వాళ్ళవి కూడా ట్యాప్ చేయటం అంటే అసలు దాన్ని ఇంకా శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం లేదు. దానికి తోడు ఇక్కడ మొత్తం పార్టీ యాజ్ ఎ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పక్కన పెడితే కేసీఆర్ కుమారుడు అప్పట్లో మంత్రిగా మొత్తం అన్ని రకాల అధికారాలు చెలాయించిన యువరాజు కేటీఆర్ చేసిన ఎదవ పనులన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. నిన్నగాక మొన్న చూసాం, ఆ పార్టీకి సంబంధించిన కేసీఆర్ కూతురు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తిహార్ జైల్లో కూడా ఉండొచ్చిన కవిత, ఆమె వచ్చి అన్నకి పోగబెట్టింది కేటీఆర్కి. కేటీఆర్ చేసిన ఈ ఎదవ పనులన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. దీనికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టు అసలు కుంగిపోయింది కదా మేడిగడ్డ. ఆ మేడిగడ్డ రిజర్వాయర్ని క్యాబినెట్ అనుమతి లేకుండా కట్టేశారని చెప్పి ఇప్పుడు ఆ ఘోష్ రిపోర్టు వచ్చింది. అంటే కేసీఆర్ మెడకి ఒక తాడు కాదు, ఒక 10-20 ఉరితాళ్ళు తగలబోతున్నాయి. అది ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి బయటకి ఎట్లా రావాలి అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేస్తున్నాడో, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో? హింసని రెచ్చగొట్టడం, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా చేయటం అనేది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న స్ట్రాటజీ. సేమ్ స్ట్రాటజీని అంటే జగన్మోహన్ రెడ్డి గురువు అయిన కేసీఆర్ సేమ్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడానికి తెలంగాణలో సిద్ధమైపోయాడు. అందులో భాగంగానే మహాన్యూస్ ఛానల్ మీద అటాక్ చేయటమే కాకుండా ఇంకో 2 ఛానల్స్ ఉన్నాయి, ఆ 2 ఛానల్స్ మీద కూడా దాడి చేస్తామని చెప్తూ ఉన్నాడు. మొత్తం బీఆర్ఎస్ పార్టీ మొత్తం అదే చెప్తున్నారు. ఇంకో 2 ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళ మీద కూడా దాడి చేస్తామని చెప్తున్నారు. అంటే
రెండు రాష్ట్రాల్లో శాంతి భద్రతలకి విఘాతం కలిగించటానికే వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మొత్తం అంటే కులాల మధ్య మతాల మధ్య తగాదా ఎట్లా పెడుతున్నాడో తెలంగాణలో బీఆర్ఎస్ కేసీఆర్ శిష్యులందరూ కలిసి ప్రాంతాల మధ్య ఉన్న విభేదాలని మళ్ళీ రెచ్చగొట్టడానికి, అంటే మీరు ఒక్క చిన్న పాయింట్ చెప్తాను నేను. మహాన్యూస్ మీద దాడి చేయటానికి వారం రోజుల ముందర కల్వకుంట్ల కవిత ఎటువంటి ప్రొవకేషను లేకుండా ఆంధ్ర బిర్యానీని పేడగా అభివర్ణించింది. మీరు ఆలోచించండి. ఇవన్నీ కూడా ఒక్క చోటకి గుదిగుచ్చి చూసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ప్లాన్ ప్రకారం టెలిఫోన్ ట్యాపింగ్లో దోషిగా తేలిపోతున్నాడు, మేడిగడ్డ రిజర్వాయర్లో మొత్తం దొరికిపోతున్నాడు, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం డొల్లా అనేది అర్థమైపోతున్నది. ఈ జంక్చర్లో తప్పించుకోవటానికి ఇటువంటి ప్రాంతీయ అసమానతలు, మళ్ళీ ప్రాంతాల మధ్య ఆ మనుషుల మధ్య వైషమ్యాన్ని రెచ్చగొట్టడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్నాడు. అందులో పార్టీ ఇదంతా కూడా. సార్ శ్రీనివాస్ గారు, మీరు కూడా చూసుంటారు జగదీశ్వర్ రెడ్డి గారి ప్రెస్ మీటు. ఇవి మీడియా హౌస్లు కాదు, స్లాటర్ హౌస్లు అంటున్నారు. ఇవి ఏవైతే అంశాలు ఉన్నాయో వీటిని అడ్డు పెట్టుకొని కావాలని చెప్పి కేసీఆర్ని తొక్కేందుకే ఈ కుట్ర జరుగుతుంది. దీంట్లో చంద్రబాబు గారి హస్తం కూడా ఉంది. ఇక్కడ దాడి జరిగిన 2 నిమిషాల్లోనే చంద్రబాబు గారికి ఎలా తెలిసింది? ఇది ఆయన ప్రోద్బలంతోనే జరుగుతుంది. సో ఈ మహా న్యూస్లో వచ్చే తమ్నెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ తమ్నెయిల్స్ని చంద్రబాబు గారు ఖండిస్తేనే దీని వెనక ఈయన లేనట్టు. ఇప్పుడు ఆయన ఖండిస్తారా అని చెప్పి కూడా ఆయన ఒక మాట అడుగుతున్నారు. మీరేం చెప్తారు? ఇక్కడ జగదీష్ రెడ్డి ఆ మాటలు అతనే అన్నాడా, అతనితో ఎవరైనా పలికిచ్చారా? ఇప్పుడు ఇవాళ అతను మాట్లాడటం, నిన్న మాట్లాడటం ఉద్దేశపూర్వకంగా ఎవరో అతనితో పలికించినట్టుగా కనపడుతుంది. మొన్నటిదాకా మాట్లాడినాడు, నిన్న స్క్రీన్ మీదకి వచ్చి మాట్లాడటం అంటే ఎవరు ఆ వెనకుండి జగదీష్ రెడ్డిని ఎగదోసి ఈ మాటలు మాట్లాడించింది? అంటే మీకు రేవంత్ రెడ్డి పైన అక్కసు కక్ష ఉంటే నేరుగా అతను అటాక్ చేయాలి. దీంట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఏంటి సంబంధం? అసలు ఆయన తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నాడా? అసలు ఆయన ఒకవైపు మనం చూసాం, ఏది బనకచెర్ల, పోలవరం, దానిపైన కొంతమంది అపోహలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ఎంపీలందరినీ తీసుకెళ్ళి ఢిల్లీ వినతిపత్రం ఇవ్వడం, ఆ పోలవరం బనకచెర్ల అడ్డుకోవాలని వాళ్ళు చేయడం, దానిపైన చంద్రబాబు క్లారిటీ ఇవ్వటం, ఇవన్నీ స్పష్టంగా కనపడుతూ తను ఏమన్నారు, 2 రాష్ట్రాలు నాకు 2 కళ్ళు, 2 రాష్ట్రాలు దేశంలో నెంబర్ 1గా ఉండాలి, మీరు కట్టుకున్న ప్రాజెక్టులకు మేమేమైనా అడ్డం పడ్డామా, ఇది సముద్రంలో వృధాగా పోయే నీళ్లు, అవి వాడుకుంటే ఇదేంటి 200 టీఎంసీలు, ఆ రోజు 300 టీఎంసీలు మరి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న లిఫ్ట్కి మీరు ఎలా ఓకే చేశారు కేసీఆర్ కానీ అని ఆయన మాట్లాడుతుంటే, ఇప్పుడు ఏం చేశారు? ఇది కాస్త అసలు రేవంత్ రెడ్డి చంద్రబాబు చేతిలో పావేంటమ్మా? ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడిగా పనిచేశాడు. తెలుగుదేశంకి రేవంత్ రెడ్డికి సంబంధాలు తెగిపోయి ఎన్నాళ్ళైంది? ఇప్పుడు రేవంత్ భుజం పైన తుపాకీ పెట్టి చంద్రబాబుని కలుద్దామనా, లేదా చంద్రబాబు భుజంపై తుపాకీ పెట్టి రేవంత్ని కలుద్దామనా? రేవంత్ చంద్రబాబు మోడీ జేబులో మనిషి అంటారు. నరేంద్ర మోడీ ఏంటి అసలు? ఆయన దేశ ప్రధాని, ఆయన బీజేపీ. అంటే మీరు భయపడుతున్నారా? ఇప్పుడు బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఇక్కడేమన్నా మళ్ళీ కూటమి వస్తుందని భయమా? చంద్రబాబుపై ద్వేషాన్ని రెచ్చగొట్టడం ద్వారా మళ్ళీ బీఆర్ఎస్ని బతికించుకుందామన్న మీ ఆరాటమా? ఇదేదో దింపుడు కల్లా ఆశలాగా ఉంది తప్ప ఇవాళ బీఆర్ఎస్ బతికే పరిస్థితి ఉందా? సత్యమూర్తి గారు చెప్పారు ఏంటి, కవిత అసందర్భంగా మళ్ళా ఆంధ్ర బిర్యానీ అదేదో ఆ విధంగా మాట్లాడటం, లేకపోతే ఇప్పుడు ఈ మహా న్యూస్ పైన వాళ్ళు అసలు విధ్వంసం చేయటం. ఏది మహా న్యూస్ ఒక ఛానల్, వాళ్ళేంటి ఆ ఛానలే కదా అనేక ఛానల్స్ ఇచ్చారు, అనేక పత్రికలు ఇస్తున్నాయి. టెలిఫోన్ ట్యాపింగ్ ఇవాళ ఏంటి అక్కడ జరుగుతున్నటువంటి దర్యాప్తు వాస్తవం కాదా? ట్యాపింగ్ నిజం కాదా? ఒక ఛానల్ మీద మీరు దాడి చేసినంత మాత్రాన మీరు నిజాన్ని కప్పిపెట్టగలరా? ఇప్పుడు మీరన్న మాటలు ఏంటి? అసలు ఒక మాజీ మంత్రి, ఒక 2-3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాడు మీడియా హౌసెస్ స్లాటర్ హౌసెస్ అంటాడా? అసలు స్లాటర్ హౌస్ అంటే మీనింగ్ అతనికి తెలుసా?
అంటే ఇప్పుడు మీడియా హౌస్ స్లాటర్ హౌస్ అన్నాడంటే అదేంటి అసలు? ఇప్పుడు వాళ్ళ ఛానల్ ఏదో ఉంది, టీ న్యూస్, స్లాటర్ హౌసా? మీ ఛానల్ స్లాటర్ హౌస్ అయితే మీరు ఇంకొకరి దాన్ని స్లాటర్ హౌస్ అనొచ్చు. అంటే ఒక రకంగా ఒక విద్వేషంతో, ఒక కక్షతో, అక్కసుతో చేస్తున్న ఆరోపణలుగా కనపడుతుంది, భయంతో చేస్తున్న ఆరోపణలుగా కనపడుతుంది. ఏది కాళేశ్వరం కమిషన్ ఆ విచారణ స్పీడప్ అవ్వడం, లేకపోతే ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్, మరోవైపు ఇతను ఏంటి ఆ ఫార్ములా ఈ రేస్, ఆ కార్ రేసులో కేటీఆర్కి నోటీసులు పంపించి అతను మళ్ళీ రమ్మనడం, ఒకవైపు కవిత జైలుకి వెళ్ళడం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో. అంటే ఇక ఆ కుటుంబం ఇవాళ ఈ కుంభకోణాలు లేకపోతే జైళ్ళు కేసులు, బీఆర్ఎస్కి భవిష్యత్తు లేదనే ఉద్దేశంతో ఆరిపోయే దీపం ఇవాళ ఏంటి రెపరెపలాడుతుంటే ఏదో రకంగా కాపాడుకుందామనా? జగదీశ్వర్ రెడ్డి మాటలు చూస్తుంటే కేసీఆర్ని కేటీఆర్ని ఇందులో నుంచి ఒడ్డున పడేస్తున్నట్టుగా లేదు, ఇంకా ఇరికిస్తున్నట్టుగా ఉంది. ఏంటి అతను ఆల్రెడీ విద్యుత్ శాఖ మంత్రిగా విద్యుత్ కొనుగోళ్ళు, లేకపోతే అక్కడ యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల స్కాములు, వాటిపై విచారణలు, ఆ కమిషను ఇప్పుడు ఆగిందనా? ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఏదో వేశారు, ఆయన ఏదో తప్పించినట్టున్నారు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం. ఎందుకు అది వదిలేశారు రేవంత్ రెడ్డి? మళ్ళా ఆ ఎంక్వైరీ కూడా చెయ్యి అని చెప్పి జగదీష్ రెడ్డి ఉసిగొలుపుతున్నాడా రేవంత్ని? అది అసలు 1,00,000 కోట్ల స్కామ్. ఏది విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం ఛత్తీస్గఢ్ దగ్గర ఏ విధంగా కొన్నారు, డిస్కంలోని 10,000 కోట్ల నష్టాల్లో ఎలా ముంచారు, లేకపోతే భద్రాద్రి ప్లాంట్, యాదాద్రి ప్లాంట్ అదొక 40,000 కోట్లు. అంటే ఇతను విద్యుత్ శాఖ మంత్రిగా పాల్పడిన అవినీతి కుంభకోణాలు, వీటన్నిటి ముందు ప్రజల దృష్టిలో దోషిగా ఉన్నందుకు ఏంటి ఆరోపణలు? అసలు అసందర్భం. అసలు ఏమన్నా దీనికి సబ్జెక్ట్కి దీనికి సంబంధం ఉందా? అసలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ఏంటి, ఆయన అక్కడ ఆ క్వాంటమ్ వ్యాలీ, తన రాష్ట్రం, తన పెట్టుబడులు, ఇక్కడ మొత్తం దేశంలో ఉన్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి దిగ్గజ కంపెనీలను తన రాష్ట్రంలో కంపెనీలు అక్కడ స్టార్ట్ చేయమని ఆయన వెళుతూ, ఆయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అతను తలమునకలుగా ఉంటే తెలంగాణకి ఆయనకి ముడిపెట్టడం ఏంటి? మొన్న చూసాం అసలు ఎందుకు ఓడిపోయింది బీఆర్ఎస్? చంద్రబాబుపై ద్వేషంతో కాదా? ఆయన్ని జైల్లో పెడితే కేటీఆర్ చేసిన కామెంట్స్ వల్ల కాదా? అక్కడ పోయి చేసుకోండి ధర్నాలు, ఇక్కడ ఎందుకు చేస్తున్నారు, రాజమండ్రిలో చేయండి, అమరావతిలో చేయండి అని ఆ రోజు హేళన. ఇప్పటికీ బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందో కూడా తెలుసుకోకుండా ఇంకా చంద్రబాబుపై ఈ ద్వేషాన్ని కక్కటం దురదృష్టం. అయితే సార్, ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోవడం ఇష్టం లేని వాళ్ళే కేసీఆర్గా కక్ష కట్టి ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నారు. కొన్ని ఆంధ్ర ఛానల్స్ ఇక్కడుండి పనిగట్టుకొని కేటీఆర్ని, కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నాయి అని అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అంటే రాష్ట్రం విడిపోయింది ఎప్పుడమ్మా? ఎన్ని రోజులైంది? 10 రోజులైందా? ఎన్ని రోజులైంది? 10 సంవత్సరాలు దాటిపోయి ఇప్పటికి 11, 12 సంవత్సరం, 13 ఏళ్ళు అయిపోయింది. అంటే 10 ఏళ్ళు మీ పరిపాలనలో ఉన్నప్పుడు, 10 ఏళ్ళు నీ పరిపాలనలోనే కదా ఉంది. అప్పుడేం చేసావు? అప్పుడు నువ్వు చేసిందేంటి? నువ్వు ఒకవైపు అంటే అధికారం కోసం, నాకు తెలంగాణలో నా అధికారం పర్మనెంట్ అనుకున్నావు నువ్వు. తెలంగాణ ప్రజలు ఏం చెప్పారంటే, బిడ్డ నీకు అధికారం నీకు పర్మనెంట్ కాదు, నువ్వు టెంపరీ ఎంప్లాయీ అని చెప్పారు. టెంపరీ ఎంప్లాయీ అయిపోయింది, కాంట్రాక్ట్ అయిపోయింది, ప్రజలు తీసేశారు. నువ్వు కొంచెం బుద్ధి తెచ్చుకొని నీ అహంకారాన్ని తగ్గించుకొని నువ్వేం చేయాలి? మళ్ళీ ప్రజల దగ్గరకు పోయి, అయ్యా నేను బుద్ధిగా ఉంటాను, మళ్ళీ నన్ను ఏదన్నా నాకు దయ తెలిస్తే ఓటేయండి అని అడుక్కోవాలి. దాడులు చేస్తా, నీ ఛానల్స్ మీద దాడులు చేస్తా, ఇంకో 2 ఛానల్స్ ఉన్నాయి వాటి మీద కూడా దాడి చేస్తా. చెయ్యి. ఎంతమంది మీద దాడి చేస్తావు? ఎంతమంది మీద దాడి చేస్తావో చెయ్యి. నువ్వు చేసే ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది. అంటే కోట్లాది మంది హృదయాలు గాయపడ్డాయి, అలాంటప్పుడు మీడియా హౌస్ల దగ్గర నిరసన తెలపడంలో తప్పేముంది అని అడుగుతున్నారు. కరెక్ట్ అమ్మా, కరెక్ట్, చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నాడు. కోట్లాది మంది
అసలు కోట్లాది మంది హృదయాలు గాయపరిచింది ఎవరు? మీడియా హౌస్లా, సిట్టా, ట్యాప్ చేసిన వాళ్ళ, ప్రభుత్వమా, టెలిఫోన్ ట్యాప్ చేసిన వాళ్ళ? అసలు టెలిఫోన్ ట్యాపింగే జరగలేదు. టెలిఫోన్ ట్యాపింగ్ జరగలేదని దానికి సంబంధించిన ఆధారాలు, దాని డీటెయిల్స్ ఎవరైనా ఇచ్చారా? దాంట్లో మా పేర్లు ఎక్కడైనా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పేర్లు ఎవరైనా ప్రస్తావించారా? ఆధారాలు లేకుండా మాపై ఆరోపణలు ఎలా చేస్తారు? ఖచ్చితంగా నీకు మొత్తం అందరినీ 4600 ఫోన్లు ట్యాప్ చేసి, ఆ ఫోన్లలో ఎవరన్నా సంఘ విద్రోహ శక్తులు ఎవరన్నా ఉంటే అందరం మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తాం. సంఘ విద్రోహ శక్తులే వాళ్ళని మీరు వదిలిపెట్టద్దు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని పట్టుకోండి అని మేమే చెబుతాం. నువ్వు ట్యాప్ చేసింది ఎవరు? హీరోయిన్లవా? హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి వింటావా? ఏ హీరోయిన్ కూడా బయటకు వచ్చి కంప్లైంట్ చేయనప్పుడు ఆరోపణలు ఎలా చేస్తారు? ఏ హీరోయిన్ కూడా బయటకు వచ్చి కంప్లైంట్ చేయలేదు కదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మన కళ్ళ ముందరే ఉన్నారు హీరోయిన్లు అందరూ. రాష్ట్రం నుంచి పారిపోయిన హీరోయిన్లు ఉన్నారు, రాష్ట్రం వదిలిపెట్టి పక్కకెళ్ళి తలదాచుకుంటున్న వాళ్ళు ఉన్నారు, భవిష్యత్తు నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అందరూ కనపడుతున్నారు. మొత్తం అన్ని పేర్లు చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజానీకానికి అర్థమైపోయినాయి. కాళేశ్వరం కమిషన్లు, టెలిఫోన్ ట్యాపింగు, ఈ రెండు దాదాపుగా 99% ఎస్టాబ్లిష్డ్ కేసులు. ఇంకేం చెప్తావో చెప్పు. ఇంక నువ్వు దాడులు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమ్మా, ఎవడైనా సరే భౌతిక దాడులకి దిగాడు అంటే వాడి దగ్గర ఆర్గ్యుమెంట్కి ఫుల్ స్టాప్ పడ్డట్టు. వాడు ఇంకా ఫర్దర్గా వాడు ఆర్గ్యూ చేయాల్సింది ఏమీ లేనప్పుడే భౌతిక దాడులకి దిగుతాడు. భౌతిక దాడులకి దిగాడు అంటే ఇంకా అతని మనసులో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయినట్టు, ఇంకా నేను దొరికిపోయాను, ఇంక ఈ కార్యక్రమం నెక్స్ట్ నాకు జైలే అన్న నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఇటువంటి పనులు చేస్తారు. ఇటువంటి పనులు చేస్తూ నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ పొలిటికల్ మైలేజ్ రావటానికి తెలంగాణ సెంటిమెంటును వాడుకుందామని చూస్తున్నావు. ఈ రోజున తెలంగాణ సమాజం మొత్తం ఒక్కటే ప్రశ్నిస్తున్నది. 10 ఏళ్ళు నువ్వు పాలించినవు కదా, రేవంత్ రెడ్డి వచ్చి 3 ఏళ్లే కదా అయింది, నీకు ఎందుకు ఈ దుగ్ధ అని అడుగుతున్నారు. నీకు ఎందుకు ఈ తాపత్రయం? నువ్వు కరెక్ట్గా ఒక 3 ఏళ్ళు నువ్వు కూర్చోలేవా, ఇంట్లో కూర్చోలేవా అని అడుగుతున్నారు. ఇవి కేసీఆర్ని కాదు, జగదీష్ రెడ్డిని కూడా అదే అడుగుతున్నారు. అందుకనే ఉక్రోషం పట్టలేక మొత్తం వాళ్ళు తీసుకొచ్చి ప్రచారం, దుష్ప్రచారం. ఇవాళ వాడెవడో బీఆర్ఎస్లో ఒకడు పెడతాడండి, నెగ్గిన చంద్రబాబు పంతం, బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు అని పెట్టారట. అదిట నెగ్గిన చంద్రబాబు పంతంట. ఏమన్నా అర్థం ఉందా? అసలు ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమన్నా ఆలోచించి పెడుతున్నారా? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన తెలంగాణ శాఖ అధ్యక్షుడిని పెడితే చంద్రబాబు పంతం ఎక్కడం ఏంటి? అసలు ఏం పెడతాను అంటే, మీకు ఎంతసేపటికి పొద్దున్న లేస్తే విద్వేషాల మీద బతుకు ఒక బతుకైనా 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉండి 10 ఏళ్ల పాటు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి ఈ రోజున అధికారం దూరంగానే మళ్ళీ విద్వేషం రగిలిద్దామంటే ప్రజలు అయితే నువ్వు పేడ బిర్యానీ అన్నావు. సోషల్ మీడియాలో ఏం ప్రచారం జరిగింది? అంతేలే, తిహార్ జైల్లో చెప్పకూడదు తిన్నదానికి ఆంధ్ర బిర్యానీ రుచి అని తెలుస్తుందని పెట్టారు. అంత మాట అనిపించుకోవచ్చా? తప్పు కదా. అంత మాట అనిపించుకోవాల్సిన అవసరం ఏముంది? మీ రాజకీయం మీరు చేసుకోవచ్చు కదా. అంటే మళ్ళా ఎక్కడ బీఆర్ఎస్ గెలుచుద్దో అని చెప్పి కవిత ఆ మాట ఉంది. అట్లాగే కనపడుతున్నది మొత్తం ఇలా. ఇప్పుడు ఇందాక డిఎస్ గారు కూడా చెప్పినట్టు జగదీష్ రెడ్డి కేసీఆర్ని కాపాడుతున్నాడా, ఇంకా గొయ్యి పాతేస్తున్నాడా? ఫస్ట్ అది చూసుకో జగదీష్ రెడ్డి. ఇంకా మీడియా హౌసుల మీద దాడి చేస్తానంటే చేసుకో, ఎవరు పోతారు లోపలికి? ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళు పోతారు. ఇప్పుడు కవిత బిర్యానీ వ్యాఖ్యలు కానీ, జగదీష్ రెడ్డి చంద్రబాబు మీద ఈ విషయం కక్కడం కానీ, బీఆర్ఎస్ గెల్లు శ్రీనివాస్ ఆ బ్యాచ్ పోయి మహాన్యూస్ మీద విధ్వంసం చేయడం కానీ ఏంటి, ఇవన్నీ కూడా మనకి అన్నీ సింక్ చేస్తే కనపడుతోంది అదే. ఇక ఉన్న బీఆర్ఎస్కు ఉన్నటువంటి ఆ 20% ఓట్లు కూడా ఒక్కసారిగా డ్రాప్ అయిపోవాలా, ఇంకా డిపాజిట్లు కూడా రాకూడదు.
అది రజతోత్సవ సందర్భంగా ఇస్తున్న కానుక 25 ఏళ్ల పార్టీ అని చెప్పుకున్నారే. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ, మరి 15 ఏళ్ళు ఉద్యమ పార్టీ మీడియా హౌస్ని ధ్వంసం చేస్తుందా? మీడియా హౌస్ని స్లాటర్ హౌస్ అంటదా? ఇక్కడ కేసీఆర్ ఏం చేస్తున్నారు? ఆయన ఏంటి వీళ్ళందరినీ ఎగదోసి ఆయన ఫామ్ హౌస్లో ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడా? ప్రజలు విఘ్నులు, తెలంగాణ ప్రజలు విఘ్నులు అనమాట. అప్పుడు సత్యమూర్తి గారు చెప్పారు ఏంటి, ఆ పార్టీ ఏ పార్టీ ఏంటి, దాని పేరు బీజేపీ. దాని అధ్యక్షుడిని 2 రాష్ట్రాల్లో వాళ్ళు పెట్టుకుంటే చంద్రబాబుకి ఏంటి సంబంధం? రామచంద్రరావు చంద్రబాబు మనిషా? రామచంద్రరావుకి గతంలో అసలు రామచంద్రరావు బ్యాక్గ్రౌండ్ తెలుసా వీళ్ళకి? మొదటి నుంచి చిన్నప్పటి నుంచి బీజేపీలోనే ఉన్నాడు, ఆర్ఎస్ఎస్లో ఉన్నాడు. అక్కడి నుంచి మరి అటువంటి వాడికి ఇంక వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తారు వాళ్ళు? అంటే చంద్రబాబుని బీజేపీ మీద దాడికి వాడుకోవాలి. మీరు బీజేపీని టార్గెట్ చేయాలంటే చంద్రబాబును వాడుకుంటారు. మీరు కాంగ్రెస్ పార్టీ రేవంత్ని టార్గెట్ చేయాలంటే చంద్రబాబును వాడుకుంటారు. అంటే జనం పిచ్చోళ్ళ. అంటే చంద్రబాబు గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు సార్. అలాగే తెలంగాణలో జరిగే రాజకీయాల గురించి కానీ, రాజకీయ నాయకుల గురించి కానీ ఆయన ఎప్పుడూ ప్రస్తావించరు. అండ్ తెలంగాణ, ఆంధ్ర నాకు 2 కళ్ళులాగా ఆయన చెప్తూ ఉంటారు. అయితే ఈ విషయానికి వచ్చేసరికి అంటే మహాన్యూస్పై దాడిని ఖండిస్తూ ఆయన పోస్ట్ పెట్టడమే చంద్రబాబు గారు చేసినటువంటి తప్ప, ఏ సంబంధం లేనటువంటి చంద్రబాబు గారిని ఇందులోకి లాగి మాట్లాడడం వెనుక బీఆర్ఎస్ వ్యూహం ఏమై ఉండొచ్చు అంటారు? అది ఒక మీడియా హౌస్. తమిళనాడులో జరిగినా, ఉత్తరప్రదేశ్లో జరిగినా, ఎక్కడ జరిగినా వీళ్ళు ఖండిస్తారు. ఎందుకంటే వీళ్ళు బాధ్యులు. ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నటువంటి ఆ పార్టీ అధ్యక్షుడిగా పత్రికా స్వేచ్ఛ ఎక్కడ ఇబ్బంది పడినా ఆయన స్పందించడం తప్పిన. ఆయన అసలు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు 9 ఏళ్ళు. అంటే ఆ ఒక్క ఖండన మీకు కంటగింపయిందా? నవ్వుతారు ఎవరన్నా. అంటే ఏంటి, వాళ్ళందరూ ఖండించారు. మహాన్యూస్పై జరిగినటువంటి దాడిని ఖండించని పార్టీ ఏది? ఒక కేసీఆర్ తప్ప, బీఆర్ఎస్ తప్ప. ఇంకా పైపెచ్చి ఏమంటున్నారు, ఒక రౌడీ భాష వాడుతున్నారు. ఇంకొక 2 ఛానళ్ళను కూడా మేము చేస్తాం, తప్పేంటంటున్నారు. అసలు ఇది ఒక మాజీ మంత్రి మాట్లాడే మాటలు. దీంతో పాటు ఆయన ఇంకో మాట కూడా అన్నారు, మీరు కావాలని చెప్పి పనిగట్టుకొని ఆంధ్రాలో ఒక ఛానల్ని బంద్ చేయించారు కదా, అలాగే ఇంకొక ఛానల్ని మీరు ఇంకో ఛానల్పై, నేషనల్ ఛానల్పై మీరు కూడా దాడి చేశారు కదా, మీరు చేస్తే తప్పు లేదు, మేము చేస్తే తప్పు వచ్చిందా అని కూడా ఆయన ఒక మాట అన్నారు. ఏ ఛానల్ బంద్ చేశారు? ఏ ఛానల్ మీద దాడి చేశారు? నేషనల్ ఛానల్ ఏంటి, లేకపోతే అసలు మాట్లాడేదానికి ఏమి పొంతన ఉండట్లేదు. జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన విషయాలు చెప్తున్నాడు జగదీష్ రెడ్డి. ఆయన పాలన జరగలేదా? కేసీఆర్ పాలనలో పత్రికా స్వేచ్ఛ మామూలుగా పరిడవిల్లిందా? ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్లలో ఇక్కడ మరి ఆ 2 ఛానళ్ళు లేవా? 15 ఏళ్లుగా మీ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, ఈ రాష్ట్ర ఏర్పాటులో ఆ ఛానళ్ళ పాత్ర లేదా? అప్పుడు ఆ ఛానళ్ళు మీకు ఆంధ్ర ఛానళ్ళుగా అనిపించలేదా? ఇప్పుడు కొత్తగా అనిపిస్తోందా? అంటే ఇదంతా కూడా ఏంటంటే ఒక ద్వేషం. మళ్ళా ఆంధ్ర ద్వేషం ద్వారానే బతకాలన్న బీఆర్ఎస్ ఆరాటం. బతుకుద్దా? ఇలాంటి పోకడల వల్ల బతకపోగా ఊపిరిపోతుంది. ఎందుకంటే మీకు కరోనా టైంలో అండి కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి కరోనా రావాలని కోరుకున్నాడు. అంటే ఎంత శాడిజమో చూడండి మీరు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఎండి రాధాకృష్ణకి కరోనా రావాలని కోరుకున్న బ్యాచ్ ఇదంతా. ఏం జరిగింది? నీ పార్టీకి వచ్చింది కరోనా. ఆయన బ్రహ్మాండంగా ఆయన ఛానల్, ఆయన పేపర్ ఆయన నడుపుకుంటున్నాడు. నష్టపోయింది ఎవరు? శత్రువు ఎవరో తెలుసుకోండి. ఇప్పటికైనా సరే బీఆర్ఎస్, లేకపోతే ఆ కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం, ఈ జగదీష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా మీ శత్రువు ఎవరో తెలుసుకోండి, మీ ప్రత్యర్థి ఎవరో తెలుసుకోండి, వాళ్ళ మీద మీరు టార్గెట్ చేసుకోండి. అంతే తప్ప పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన రాష్ట్ర అభివృద్ధి ఆయన చేసుకుంటున్నాడు. ఆయన సముద్రంలో పోయే నీళ్ళు తన యొక్క రైతుల పొలాలు ఎలా తడపాలి, లేకపోతే అక్కడ ఐటీ కంపెనీలు, ఈ క్వాంటమ్ వ్యాలీ ఇవన్నీ తీసుకురావటం, అక్కడ యువత ఉపాధి కల్పన, ఇచ్చిన హామీలు నెరవేర్చడం, ఆయన తలమునకలుగా ఉండి కేంద్రం నుంచి నిధులు ఎలా తెచ్చుకుందామని ఆయన పని ఆయన చేసుకుంటుంటే పోటీ పనిలో పడండి. చంద్రబాబుతో పోటీ పడాలనుకుంటే మీరు ఆయనతో పాటు పరుగు తీయండి.
ఆయనకన్నా ఎక్కువ నిధులు కేంద్రం నుంచి తెచ్చుకోండి, పరిశ్రమలు నెలకొల్పండి, యువతకు ఉపాధి కల్పించండి. లేదు సముద్రంలో పోయే నీళ్లు మీరు కూడా వాడుకోండి. ప్రాజెక్టులు కడుతున్నామన్నారు, కాళేశ్వరం ఏం చేశారు? 1,00,000 కోట్లు తీసుకుపోయి దాంట్లో ముంచుకున్నారు. అదేమంటే జగదీష్ రెడ్డి ఏమంటున్నాడంటే సత్యమూర్తి గారు, ఒక పిల్లర్ గుంగిందంటున్నాడు. ఒక పిల్లర్ గుంగిందంటున్నాడు. ఆయన ఇంటికి చాలా పిల్లర్లు వేసాడు కదా, ఒక పిల్లర్ గుంగితే ఉంటాడు ఆ ఇంట్లో. ఆయన కూడా అదే అన్నాడు. కేసీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్ గురించి ఎవరు అడిగితే ఏదో కొంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేసి ఉంటారు, దానికి మనకేంటి సంబంధం అన్నాడు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది అక్కడ కనపడుతున్న నేపథ్యంలో ఇక ఆ పార్టీకి ఈ విధమైన వ్యాఖ్యల వల్ల ఏ పార్టీలో ఫోన్ ట్యాపింగ్ జరగకుండా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఫోన్ ట్యాపింగ్ జరగకుండా ఉందా? నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు అని చెప్పి ఆయన ఒక మాట అంటున్నారు. సో అన్ని ప్రభుత్వాలు చేసేవి ఇవి, దీంట్లో మా పైన ఆధారాలు ఇప్పుడైతే చేయట్లా. ఇప్పుడు ఆంధ్రాలో టెలిఫోన్ ట్యాపింగ్ లేదు, తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ లేదు. కావాలంటే మీరు చూసుకోమను. మళ్ళీ మొత్తం అసలు ఈ ఎంక్వైరీ ఇప్పుడు జరుగుతున్న ఎంక్వైరీలో ఇప్పుడు ట్యాప్ చేస్తున్నా వస్తుంది, ఆ మాత్రం కూడా తెలియదు. ఇప్పుడు దొంగని నువ్వు దొంగ అన్నావు అనుకో, ఏమంటాడు? మెమ్మ దొంగ, మీ నాన్న దొంగ, మొత్తం అందరూ దొంగలని తిడతారు. మీరు దొంగతనం చేస్తూ పట్టుబడ్డారు. ఇవాళ ట్యాపింగ్ అదొక్కటే కాదు, కాళేశ్వరం, లేకపోతే ఆ కారు రేస్, అసలు కుంభకోణాల్లో చిక్కుకుని వరుస పెట్టి ఆల్రెడీ కూతురు జైలుకి వెళ్ళింది, కొడుకు రేపో మాపో జైలుకి అంటున్నారు, అసలు కేసీఆరే జైలుకి వెళ్తారంటున్నారు. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ మళ్ళా చంద్రబాబు మీద ద్వేషం, ఆంధ్ర మీద ద్వేషం, ఈ కక్కి ఇప్పుడు ఈ పరిస్థితికి తెచ్చుకున్నారు. ఎందుకు ఇంకా ఇంతకన్నా ఇంకెంత పతనం అవుతారు? అయితే రాజకీయ పార్టీలుగా మేము తేల్చుకుంటాం, అసలు దీంట్లో మీడియా ఇన్వాల్వ్మెంట్ ఎందుకు? అంటే మీడియాను ఒక పార్టీకి అంటగడుతూ మాట్లాడుతున్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. అంటే రాజకీయాలుగా మేము తేల్చుకుంటాం. ఈ న్యూస్ మూసేద్దాం, నమస్తే తెలంగాణ మూసేద్దాం, తెలంగాణ టుడే మూసేద్దాం. మీడియాకి నువ్వు పార్టీలకి ఏం సంబంధం? మూసేయాలి కదా. తెలంగాణలో సాక్షి మూసేయాలి కదా, తెలంగాణలో సాక్షి ఆంధ్ర పేపర్ కదా, మరి తెలంగాణలో ఏం సంబంధం? తెలంగాణలో హైదరాబాద్లో వెళ్ళి సాక్షి ఆఫీసును మూసేయించు. ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర మీడియాలు అంటున్నావు కదా, మరేం జగన్మోహన్ రెడ్డి నీ తెలంగాణలో పుట్టిండా? సాక్షి మీడియా తెలంగాణ మీడియా కాదు కదా. ధర్నా చేయపో సాక్షి ఎదురుకెళ్ళి, సాక్షిని మూసేయమని హైదరాబాద్లో. వాళ్ళ అడ్వాంటేజ్ ఎట్లుంటే అట్లా మాట్లాడతారు, అది కరెక్ట్ కాదు. అడ్వాంటేజీ జగదీష్ రెడ్డికి ఇప్పుడు అడ్వాంటేజ్ ఏమి లేదు. కాళేశ్వరంలో కూరుకుపోయారు, టెలిఫోన్ ట్యాపింగ్లో కూరుకుపోయారు, అన్ని ఫార్ములా ఈలో కూరుకుపోయారు, అన్నిట్లో కూరుకుపోతున్నారు. ఇప్పుడు రేవంత్ని రెచ్చగొట్టి ఆ విద్యుత్ కొనుగోళ్లు, ఈ భద్రాద్రి యాదాద్రి ఆ కమిషన్ సంగతి చూడమంటున్నాడు. ముందర అది కూడా ఎటు చూస్తాడు రేవంత్ రెడ్డి వదలడు. కానీ ఇక్కడ వాళ్ళకి అదే ప్రాబ్లం ఏంటి అంటే ఈ కుంభకోణాల నుంచి టాపిక్ డైవర్ట్ చేయాలి. తెలంగాణలో శాంతి భద్రతలు అసలు లేకుండా చేయాలి. ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ఏ ప్లాన్ ప్రకారం అయితే పోతున్నాడో తెలంగాణలో కేటీఆర్ ఆ ప్లాన్ ప్రకారం పోవాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇది జరుగుతున్నది. అందుకని శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా చూసుకోవాల్సింది ఆంధ్ర ప్రజలు. అదే వాళ్ళని వాళ్ళు కాపలా కాసుకోవాలి, తెలంగాణ ప్రజలు కూడా వాళ్ళని వాళ్ళు కాపలా కాసుకోవాలి. లేకపోతే ప్రజలకే కదా శాంతి భద్రతలు అంటే. ఇప్పుడు జగదీష్ రెడ్డి బాగానే ఉంటాడు, ఇంట్లో నుంచి బయటికి రాడు. కేసీఆర్ బాగానే ఉంటాడు, ఫామ్ హౌస్లో ఉంటాడు. మరి జగన్ అయితే అసలు ఆంధ్రాలోనే ఉన్నాడు, బెంగళూరులో ఉంటాడు. వాళ్ళకేమీ నష్టం ఉంటుంది? జగదీష్ రెడ్డి వ్యాఖ్యల వల్ల ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రౌడీలు, గుండాలు ఏం చేస్తారు? ఆ 2 ఛానళ్ళేవో ఆ ఛానళ్ళ మీద విధ్వంసం చేయాలనా? అది మొత్తం అంటే ఈ శాంతి భద్రతలకి విఘాతం కలిగించే బ్యాచ్ల్ని ప్రభుత్వాలు కూడా సహించే పరిస్థితి ఉండకూడదు. వాళ్ళు కేవలం టాపిక్ డైవర్షన్ కోసమే ఇది చేస్తున్నారు. వాళ్ళు కూరుకుపోయారు కాబట్టే, ఈ కుంభకోణాల్లో కూరుకుపోయారు కాబట్టే ఈ పనులు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇప్పటికే మొత్తం సవరణలు అన్నీ కూడా జరుగుతున్నాయి. చట్ట సవరణలు, గజెట్ నోటిఫికేషన్ సవరణలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. అదంతా అయిపోతూ ఉన్నది ఒకవైపు. ఇంకొక వైపు నేరం నిరూపణ అవుతూ ఉన్నది. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో టాపిక్ని డైవర్ట్ చేయటానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ కేసీఆర్ తప్పించుకోలేడు,
ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి కూడా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ నుంచి తప్పించుకోలేడు. అంటే ఒక రకంగా ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇందులోకి వచ్చేసేసరికి వరుస కేసులు, అవినీతి కుంభకోణాలు, జైళ్ళు, అరెస్టులు, ఒక రకంగా ఏంటి మైండ్ పోయింది. అయితే సార్ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత వ్యతిరేకత వచ్చిందో తెలంగాణలో కూడా బీఆర్ఎస్కి అంతకంటే వ్యతిరేకత రావడం మనం చూసాం. అలాగే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన సందర్భంలో కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడిన ప్రతిసారి కూడా ఏదో ఒకటి ప్రతిస్పందన వస్తూనే ఉంది బీఆర్ఎస్ పార్టీకి. మరి ఈసారి జగదీష్ రెడ్డి గారి వ్యాఖ్యలపైన తెలంగాణ ప్రజలు ఏ విధంగా స్పందించే అవకాశం ఉండొచ్చు అంటారు? తెలంగాణ ప్రజలు విఘ్నులు. వాళ్ళు ఇట్లాంటి జిమ్మిక్స్, ఈ డ్రామాలు ఇవన్నీ వాళ్ళు మామూలుగా ఎప్పుడో తెలుసా ఇవన్నీ కూడా. ఇప్పుడు వీళ్ళు ఇది అడ్డం పెట్టుకుని ఏదో ప్రజల దగ్గర ఏదో పొందుదామనో, మళ్ళా ఏదో పార్టీని రివైవ్ చేసుకుందామనో అవన్నీ బూమ్రాంగ్, ఇది మిస్ఫైర్ అవుతాయి. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా మనం ఒక మైండ్ దెబ్బతిని చేస్తున్న మాటలుగా కనపడుతున్నాయి. పిచ్చి పరాకాష్ఠకు చేరినట్టుగా కనపడతాం. ఏది లేకపోతే అసలు బీజేపీ అధ్యక్షుడిని చంద్రబాబు పెట్టాడంటారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చంద్రబాబు మనిషి అంటారు, రామచంద్రరావు చంద్రబాబు మనిషి ఏంటి? కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారిని చేర్చింది కూడా చంద్రబాబే అని చెప్తున్నారు ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రధాని మోడీని బీజేపీలో చేర్చింది కూడా చంద్రబాబే. అంతెందుకు టీఆర్ఎస్ పార్టీ పెట్టించింది కూడా చంద్రబాబే కదా. చంద్రశేఖరరావు తోటి టీఆర్ఎస్ పార్టీ పెట్టించింది కూడా చంద్రబాబే కదా. అన్ని చంద్రబాబు. ఈ దేశంలో ఏం జరిగినా చంద్రబాబే కారణం. ఇక చెప్పు, ఇంకేం చెబుతావు? 25 ఏళ్ల పార్టీ, 10 ఏళ్ల అధికారం, 15 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం చెప్పుకోవటానికి బాగానే ఉంటాయి. కానీ చూసావా చివరిలో ఎలాంటి బుద్ధులు, ఏ విధంగా అది దాని యొక్క చాప్టర్ ముగుస్తోందో. అంటే పిదపకాలం పిదప బుద్ధులు అంటారా? ఇప్పుడు ఇదేంటి ఈ వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తుంటే ఇక బీఆర్ఎస్కి భవిష్యత్తే లేదనేది తెలుస్తుంది. రైట్. ఏదేమైనా కూడా జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు 2 రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరి దీనిపై మరి ఆంధ్రప్రదేశ్లో నేతలు కానీ మరి ఎవరైనా స్పందిస్తారేమో మనం కూడా చూడాలి. ఎందుకంటే ఊరుకున్న ప్రతిసారి కూడా బాబు గారిపై వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈసారైనా ఘాటుగా రిప్లై ఇస్తేనే మరి బీఆర్ఎస్కి ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్టు కూడా అవుతుంది. కాబట్టి సో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదే వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.